ఏం చేసావు నువ్వు? ఏంది రాత్రి నువ్వు ఏం చేయలేదా? నిజం చెప్పు. నువ్వు రాత్రి అంతా ఎక్కడ పోలేదా? నిజం చెప్పు. నిజం అబద్ధం? సరే ఇదేంటి అందరూ న్యూ ఇయర్ రోజు 2025 సంవత్సరం కాలం మారిపోయింది. అమ్మాయిలందరూ ఎలా ఉన్నారు? ఏంది స్టైల్? ఇదే ఓల్డ్ మోడల్ స్టైల్. నువ్వు సాంప్రదాయం గురించి మాట్లాడతావా? కరెక్ట్ సరేలే. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉండాలి చెప్పండి. చూడండి ఎలాంటి బట్టలు వేసి చూడండి. అసలు ఈ రోజుల్లో ట్రెండ్ ఎలా ఉంది? ఇప్పుడు సంక్రాంతికి సినిమాలు కూడా వస్తున్నాయి. ఏమేవి? బాలకృష్ణాది డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్. ఈ సినిమాల్లో హీరోయిన్లు వేషాలు ఎలా ఉన్నాయి? వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? 90% ఇప్పుడు సినిమా హీరోయిన్లు వేసుకునే బట్టలు 90% బాడీ కనబడాలా, 10% మాత్రం బట్టలు ఉండాలా. కానీ ఇక్కడ 99% మాత్రం బట్టలే ఉన్నాయి. బాడీ ఎక్కడ కనబడం చెప్పు. పిచ్చిపోతున్నా ఇంకా తన్నులు. అది నిజం మందు కాదు, మీరేమి నిజం అనుకోకండి. పెద్ద వాటర్ అవి బిల్డప్ మళ్ళీ వాటర్ నింపుకొని ఈ రోజు పండగ. ఈ రోజు ఏంటో కొత్త సంవత్సరం. కాస్త రాత్రి నుంచి కాస్త తాగి హాస్పిటల్ పోయా. అక్కడ ఏమైందంటే ఏమన్నాడంటే నువ్వు అంటే నేను తాగే మాట్లాడతా, తాగే డాన్స్ చేస్తా, తాగే ఫైట్ చేస్తా, తాగే యాక్టింగ్ చేస్తా, తాగే డైలాగ్ చేస్తా, తాగే రొమాన్స్ చేస్తా, తాగే ఏమైనా చేస్తా, ఇంకా ఏమైనా చేస్తా. మా తమ్ముడు ఇది రావు హిందీ వచ్చిన నీకు ఆ స్టెప్ వేయండి. ఇప్పుడు లైవ్ లోనే మేము కిసి పాడి డాన్స్ చేస్తాం. వేయండి వేయండి दोनों डालो उन दिखाते डालो तुम इधर आओ, तुम इधर आओ। नहीं आता, मैं इधर से मैं आता, तुम इधर आओ। केशव केशव मेरा अल्लूर्जुन है, उसका रश्मिका मंडन से, ठीक है? रश्मिका मंडन అందుకనే చెప్పేది దయచేసి సినిమా హీరోయిన్ల పేర్లు మార్చుకోండి. ఏందా పేర్లు? మండన్న, మండ్య, రష్మిక దాని మొఖంలో మండ. ఏందా పేరు? మొండ ఏమని పెట్టుకోండి. మండి మండి రష్మిక మండి మండ. ఆ పేర్లు మంద మంద రామచిలక అని పెట్టుకో పేరు. బాగుందా? రామచిలక అని పెట్టుకో. కాకి పిల్లగా అరే సార్ థ్యాంక్స్ అక్క, సూపర్. చూడండి ఎందుకంటే నువ్వు కాకిలాగానే ఉన్నావు. లేదా రామచిలుక, లేకపోతే పోలమ్మ, పుల్లమ్మ. ముందు ఏమమ్మా నీ ముఖం సగలయ్యా. అలాంటి మంచి మంచి పేర్లు పెట్టుకో. మా తెలుగులో మంచి మంచి పేర్లు ఉన్నాయి. అరే ముందు చెప్పండి. నిన్న డైలాగ్ పెట్టుకో. వాళ్ళ ఇంటి పేరు అది మంతన. మళ్ళీ వచ్చాడయ్యా ఒంట్లోకి. ట్రోల్ అయితే నీ ఇష్టం ఇంటి పేరుతో పిలిస్తే. పుష్ప సినిమా నేనే చెప్పినా. మొత్తం 10 భాషల్లో పుష్ప సినిమా ఆడుతుంది. చూశారు కదా? గేమ్ చేంజర్ 50,000 కోట్లు. దాని గురించి చెప్పండి. మధ్యలో దాని గురించి ఎందుకు మాట్లాడుతావు? అవును నేనే చెప్పి ఏంది ఇప్పుడు? అవునే గేమ్ చేంజర్ సినిమాకి 50 అయిపోయింది కదా. ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తుంది కదా, దాని గురించి. ఏదైనా సరే ఏదైతే ఎట్లా వచ్చి ఎన్నిసార్లు ఇప్పుడు చెప్తానా? నేను సినిమాలో హీరో అన్న హీరోయిన్ పట్టుకొని తిప్పేది లేదు, కానీ నేను ఈ పాపని ఇప్పటికే 100 సార్లు వచ్చినట్టు పట్టుకోవడం లాగడం, నాకు ఇదే పని. నాకు చిన్నపిల్లవా నువ్వు? పెళ్లి ఏంది 10 మంది పిల్లలు ఉండరు. పెళ్లి 10 మంది పిల్లలు చూడటానికి అలా ఉందన్నమాట. అది చూడండి ఎలా ఉందో చూడండి. సంక్రాంతి పండుగ రేపు మాప సంక్రాంతి పండుగ వస్తున్నాయి. దయచేసి 13 రోజులు నేర్చుకోవాలి అందరూ. ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఆడపిల్ల మన బాను చూసి నేర్చుకోండి. చూడండి
ఎలాంటి బట్టలు వేసుకుంటూ అంటే ఇదంతా ఏంటంటే కాలం చెడిపోమంటుంది. కానీ ఇలా భాను లాంటి అమ్మాయిలు ఉండడం వల్ల మళ్ళీ బాగుపడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మన భానుకి ఇంకా మంచి సంబంధం రావాలని తను ఆ జీవితంలో పై స్థాయికి రావాలని నువ్వేం చేస్తున్నావు? ఏం పని చేస్తున్నావు? ఏదో చేస్తున్నావు. వంట మనిషా? వంట చేయవు నువ్వు? వంట చేయవా? ఆర్డర్ పెడతా ఆర్డర్స్ అన్ని ఆర్డర్స్ టమాటో అండి. ఏం పని చేస్తున్నావు? ఆర్డర్ పెట్టుకోవడం వాష్ మిషన్ నేనింకా ఇప్పుడు దాకా ఏమంటే బట్టలు చూసి వాను కాస్త మంచి పిల్లలే ఈ రోజుల్లో సాంప్రదాయం తగ్గట్టు ఉందని అనుకున్నా. నాకు తెలిసి ఇదంతా వేషం. ఇది ఈ రోజుల్లో అమ్మాయిలు ఎంత ఇచ్చే అర్థమైతుంది నాకు. ఇంకా ఆ జుట్టు కూడా సౌరమా సౌరమా నేనేం చేసి జుట్టు ఇదో గీలు, ఇది ఈ జుట్టు గీలు రోజు తీస్తాను జుట్టు అది నేను ఒప్పుకుంటా. ఎందుకంటే నా జుట్టు లేదు. ఏం చేసావు? ఊడిపోయింది. అంటే కట్ చేసుకుంది. ఈ రోజులో ప్రతి ఒక్క అమ్మాయి అంతే కట్ చేసుకుంటారు. అది అంత యాపిట్ చేయలేట ఇంత ఉంటది. ఎందుకు పోనీ ఇలా చేస్తా? మోసం చేయకపోను. ఇప్పుడు ఈ బట్టలు చూసి నాలాంటి అబ్బాయిలు ఎవరు నా ప్రేమిస్తే అది ఒక కథ ఇస్తారా ఎవరైనా? గమని చెప్తా. దెబ్బలు పడతాయి. ఎవరన్నా అబ్బాయి వరే ఈ 2020 సంవత్సరాల్లో మారండి. ప్రతి ఒక్క అబ్బాయి నేను చెప్పింది అదే. 25 తాగింది దిగలేదు. తాగింది దిగలేదు. దాంట్లో ఏం లేదు. మంచి పక్కకు సాగున్నాను ఏమనుకో పోకండే. ఒక కట్ట తీసుకురా. 2000 రాత్రి నుంచి ఇయర్ వచ్చింది లేదు. లవ్ ఫెయిల్యూర్ అయింది. కాస్త లవ్ ఫెయిల్యూర్ అయింది నాకు. కాస్త సాగి మాట్లాడుతున్నాను. దయచేసి ఎవరు ఏమనుకో. తుప్ప చూడండి మనోళ్ళు అందరు ఫ్యాన్స్. ఇంకొక 5 నిమిషాలే లైవ్ ఆన్ చేస్తున్నా. వెళ్ళిపోండి కుండలు అందరూ. మీ ఇష్టం. మీ అందరిని సెలబ్రిటీ చేస్తాం మళ్ళీ ఎలాడే. ఇంకొక 5 నిమిషాలే సెలబ్రిటీలు అయిపోతారు. ఇంక అందరూ వెళ్ళిపోండి. సరైన టైం లేదు. మనం బాను 2 నిమిషాలు మాటలే ఫినిష్ చేద్దాం. బాను దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి బట్టలు వేసుకోండి. రాకో మోసం చేయకు. సరేనా? నువ్వు నీలాగా ఉండు. నువ్వెవరు నాకు చెప్పడానికి? నా ఇష్టం. నేను ఏదైనా వేసుకుంటా. నీకెందుకు? ఎవరా నన్ను చూడు ఏమైందో. నల్లరాజ్ చెప్తా నల్లరాజు కరెక్ట్ బాగుంది పేరు. మంచివాడు సౌమ్యుడు. మీ అందరు చాలా జీవులు నా తమ్ముడు ఉండాలండి నేను కోరుకుంటా ఉన్నాను. చాలా మంచివాడు. తమ్ముడు నిలబడొచ్చా అవసరం మనిషి జగన్లారా మా ఊర్లో అన్నారు అదే జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై ఎవరు తెలుగుదేశమే అడుగో జగన్ వల్ల కోట్లు మంది జగన్ వల్ల చచ్చిపోయారు. నమస్తే అక్క. పుష్ప సినిమా చూసారా? पुष्पा देखा मैंने. उसके मूवी डायलॉग्स उसके आइटम सॉन्ग सारे बहुत अच्छे थे. और उसमें हीरो जो काली माता का एक्टिंग किए है वो भी बहुत परफेक्ट था. పుష్ప సినిమాలో ఏం బాగుందని అడగండి. पुष्पा में जो मतलब उसमें स्मगलर के जरिए वो पैसे क्या कर रहे हैं वो सारी चीजें अच्छी लगी. उसकी एक्टिंग उसके गाने सब लास्ट फाइट है ना पुष्पा 2 में वो कैसा लगा आपको? बहुत अच्छा लगा. वो लड़की को हेलीकॉप्टर में जाके बचाता ना वो फाइट अच्छा लगा आपको? बहुत अच्छा. तो सॉन्ग्स उसके सॉन्ग्स भी अच्छे लगे. मैंने हिंदी में देखा तो मुझे हिंदी वाले भी परफेक्ट लगे. तो टोटली पुष्पा मैं उसको 5 में से 5 रेटिंग. एक बार बोलो ना वो बोलता ना उनके हाथ बोलने लगा ना. बोलो कैसा बोलो तो बहुत स्ट्रॉन्ग से बोलना. बोलो कैसा बोलता सीरियस से वैसा बोलना. मैं हिंदी में बात करेगा. पापा पुष्पा मूवी में बच्ची देखते हैं
उसका अच्छा अच्छा है अच्छा अच्छा है अच्छा है। पुष्पराज अच्छे है क्या देखते हैं पुष्पा मूवी तकिए जो सारा टूटेगा मैं अकेले साला गाल मैं उसका बड़ा बड़ा आप पुष्पा डायलॉग करेगा डायलॉग बोलो डायलॉग वो तकिए दे ले अच्छे हिंदी में हाँ हिंदी से बोलो पुष्पा पुष्पराज का हीरो रश्मिका मंडना में हीरोइन हो उसका डांसिंग में उसका बड़ा उसका मैं डांस उसका कॉपरेशन उसका तुम्हारा डांस करेगा डांस कैसा है ये और डांस कैसा रश्मिका हीरोइन है ना उसका डांस कैसा लगा आपको अच्छा लगा ना అలా అడుగు నీ డైలాగులు వాళ్ళకి అర్థం కాక పాపం అలా అడుగుతున్నారు పుష్ప సినిమాని పలు భాషల్లో రిలీజ్ చేశారు ఎన్ని భాషలో దాదాపు పుష్ప సినిమా ఒక 10-15 భాషల్లో అయితే పెట్టారు నాకైతే రాదు హిందీ నాకు అక్కడ तुमको अल्लू अर्जुन अच्छा लगा और रश्मिका अच्छा लगा दोनों लोग अच्छे लगे एक्टिंग एक्टिंग दोनों का पुष्प मूवी में एक बार स्टेप लगेगा श्रीलीला का श्रीलीला का एक डांस एक स्टेप बता दो